నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఉత్తరాంధ్ర మీద దృష్టి సారించాయి. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉత్తరాంధ్రలో సభలు పెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమర శంఖారావాన్ని మొట్టమొదటి ఎన్నికల సభని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు బటన్ నొక్కే బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా ఉరవకొండలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కానీ ఎన్నికల సభ మొట్టమొదటిసారి విశాఖ పరిధిలో ఉన్న భీమిలిలో మొట్టమొదటి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి దాన్ని 27వ తేదీన ఎన్నికల సమర శంఖారావాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అయితే 27వ తేదీన జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతుంటే అక్కడికి ఉత్తరాంధ్రకి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము తీవ్రమైన విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఇచ్చాపురంలో ఈ రోజున సభలో పాల్గొన్నారు. అక్కడ కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరితో కూడా మీటింగ్ పెట్టారు. ఒక బహిరంగ సభలో కూడా ఆవిడ మాట్లాడినటువంటి పరిస్థితి అంట. మొట్టమొదటి వాళ్ళ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి పర్యటన ఇచ్చాపురం నుంచి షర్మిల ప్రారంభించారు. రేపు విశాఖపట్నంలో సభ నిర్వహించబోతున్నారు షర్మిల. ఈ విధంగా అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఉత్తరాంధ్ర సంబంధం దాని మీద దృష్టి సారిస్తే మొన్నటికి మొన్న శ్రీకాకుళము అదేవిధంగా విజయనగరం జిల్లాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 కీలకమైనటువంటి బహిరంగ సభలు నిర్వహించారు. ఏది రా కదలరా దీంట్లో భాగంగా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున తెలంగాణ ఎన్నికలు అయిపోయిన వెంటనే మొట్టమొదటి బహిరంగ సభ విశాఖపట్నంలోనే నిర్వహించారు. విశాఖపట్నంలో నిర్వహించి రానున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దిశానిర్దేశం ఏంటి, జనసేన వెళ్ళబోతుంది అనేటువంటి ప్రకటన చేశారు. అంటే కీలకమైనటువంటి పార్టీలన్నిటికీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక కార్యక్షేత్రంగా ఈ రోజున ఉత్తరాంధ్రని ఎంపిక చేసుకుంది. దీనికి కారణం ఏమిటి? ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో రాయలసీమ, అదేవిధంగా మధ్యాంధ్ర, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర. అంటే ఉత్తరాంధ్రలో ఎటువైపు వాళ్ళకు మొగ్గు చూపితే అటువైపు కొంత ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉత్తరాంధ్ర మీద అన్ని పార్టీలు దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార పక్షం అయితే అసలు ఏకంగా విశాఖపట్నాన్ని రాజధానే చేస్తానని ఇప్పటికే ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి కొన్ని చిక్కులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేకమైనటువంటి సభలో రాజధాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అయితే రేపు భీమిలిలో జరిగేటువంటి 27వ తేదీన మొట్టమొదటి ఎన్నికల సమర శంఖారావంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహుశా 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశము ఉత్తరాంధ్ర రాజధానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఏమిటి అనేటువంటి విషయాన్ని వెల్లడించేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఒక యాదృచ్ఛికమని అన్ని ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా ఈ రోజున ఉత్తరాంధ్రలో సభలు నిర్వహించడం అనేటువంటిది కొంత ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొన్నటువంటి అంశంగా ఉంది.